నేను ఇప్పుడు మల్టీ లెవెల్ ఫ్లైఓవర్లు అసలు పోయి కేంద్రంతో ఒప్పందం చేసుకొని ఈ రోజు మేము అధికారంలోకి వచ్చినాక చేసినటువంటి క్రెడిట్స్ గురించి కూడా పోను, సికింద్రాబాద్ కే కన్ఫైన్ అవుతా. నేను చాలా స్పష్టంగా చెప్పిన హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చట్టం 1955లో వచ్చినప్పుడు సికింద్రాబాద్ అని 1960లోనే హైదరాబాద్ ఇంటిగ్రల్ పార్టీ కిందకి మనం అయినప్పుడు 2007లో కూడా జిహెచ్ఎంసీ అని వచ్చినప్పుడు కూడా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అని వచ్చింది తప్ప సికింద్రాబాద్ కార్పొరేషన్ అని ఎక్కడ కూడా లేదు. బట్ హైదరాబాద్ ఇప్పటిదాకా సికింద్రాబాద్ మున్సిపాలిటీ అని ఒకటి ఉందా? అసలు ఎక్కడ లేదు. సో నేను నా క్వశ్చన్ ఒకటే, మన సబ్జెక్ట్ కన్ఫైన్ అయిదాం, ఏ లిమిట్స్ లో ఉంటది, మనము సబ్జెక్ట్ కన్ఫైన్ సింపుల్ గా మాట్లాడుకుందాము. హైదరాబాద్ రైల్వే స్టేషన్ గానీ లేకపోతే ఇవన్నీ ఏ మున్సిపాలిటీ పరిధి? ఇప్పుడు నేను ఈ మాట కూడా అంటున్నా, ఇప్పుడు ఆయన అన్నారు సికింద్రాబాద్ పీజీ కాలేజ్ ఉంది, సికింద్రాబాద్ క్లబ్ కూడా ఉంది, సికింద్రాబాద్ స్టేషన్ కూడా ఉంది, ఉన్నాయి పేరు మీద. అసలు ఏమన్నా కాదు, హైదరాబాద్ లేదు కదా, హైదరాబాద్ కార్పొరేషన్ లో సికింద్రాబాద్ కార్పొరేషన్ సెపరేట్ గా ఈ రోజు నేను ఇక్కడ వికే గారు నా ఫ్యాక్ట్ వినండి, అస్తిత్వానికి థ్రెట్ రాలేదు కదా. థ్రెట్ ఎందుకు వస్తుంది? ఇప్పుడు కూడా 300 కార్పొరేషన్ ఉందా హైదరాబాద్, మల్కాజ్గిరి, సైబరాబాద్? మీరు మీ సందేహాలు వ్యక్తం చేయండి, ప్రభుత్వాన్ని క్లారిటీ అడగండి. కానీ అయిపోయింది అని చెప్పేసి మీరు ఇవాళ చేసిన ఉద్యమం చూస్తే ఇక అయిపోయింది సికింద్రాబాద్ అన్నట్టు. మిమ్మల్ని అడుగుతున్నా, మీకు అట్లా థర్డ్ ఎంపైర్ లాగా ఒకటే చిన్న, మీకు స్పష్టత ఇవాళ ఉన్నదా దట్ హైదరాబాద్, మల్కాజ్గిరి, సైబరాబాద్ ఉంటుందా, లేదు 300 కలిపి అంటే ఇవాళ నేను వాళ్ళు ఇచ్చిన రిజర్వేషన్ దీని ప్రకారం చూస్తే 3 కార్పొరేషన్లు ఉంటాయని నేను అనుకోవట్లేదు, 3 కమిషనరేట్లు మాత్రమే ఉంటాయని నేను అనుకుంటున్నా. 3 కార్పొరేషన్ ఉండవు, ఒకటే జిహెచ్ఎంసీ, దాని పేరు జిహెచ్ఎంసీ, అది హెచ్ఎండిఏ అని హైదరాబాద్ మహానగర డెవలప్మెంట్ ఏదో మారుస్తారు అని అంటున్నారు. అది కూడా ఊహల్లో ఆలోచనలో ఉందేమో. రైట్ రామ్మోహన్ ప్లీజ్. సార్ ఒకటి సికింద్రాబాద్కి ఏదో నష్టం జరుగుతుంది, సికింద్రాబాద్ ఉనికి ఏదో కోల్పోతుంది, చరిత్ర మొత్తం కూడా చెరిపేసేటటువంటి ప్రయత్నం జరుగుతుంది అనేటటువంటి ఒక బూటకపు ప్రచారంతో రోడ్లెక్కినటువంటి బీఆర్ఎస్ పార్టీని మేము అడుగుతున్నటువంటి సూటి ప్రశ్న ఒకటే, గతంలో జరిగినటువంటి లాభము ఈ యొక్క నిర్ణయంతో జరుగుతున్నటువంటి నష్టం ఏంది? ఒక పాయింట్ చెప్పండి, ఒకటే ఒక పాయింట్. 150 వాళ్ళ గురించి చెప్పిన మీ జిల్లా నిర్ణయం గొప్ప నిర్ణయం ఇంతవరకు. సో 150 నుంచి 300 వార్డులకు వచ్చిన 100 నుంచి 150 వార్డులకైనా జరిగిన అప్పుడు ఇప్పుడు ఎప్పుడు సికింద్రాబాద్ అనేటటువంటిది మహానగరంలో, హైదరాబాద్ మహానగరంలో అంతర్గతమైనటువంటి వ్యవహారమే, అంతే తప్ప ఈరోజు దాని చరిత్రని రూపు మార్చేటటువంటి ప్రయత్నం ఏడా జరిగింది, లేకపోతే ఇంకోటి ఏడైంది? వై దిస్ బూటకపు ప్రచారం అంటున్నా, ఎందుకు ఈ అబద్ధపు ప్రచారం, ఎందుకు రోడ్లకి ఉనికి కోల్పోతున్నాం అనేటటువంటి ప్రచారం ఎందుకు చేస్తా ఉన్నారు? మరి గతంలో కూడా నగరాభివృద్ధి జరగాలంటున్నప్పుడు సరౌండింగ్ మున్సిపాలిటీస్ ఎప్పుడైనా కూడా మెర్జీ చేసుకొని పోయేటటువంటిది రాజ్యాంగం చెప్పింది. అభివృద్ధి ఎప్పుడు మున్సిపాలిటీ లెక్కనే ఉండవు, గ్రామ పంచాయతీలు లెక్కనే ఉండవు. ఆ ట్రాన్సిషన్ ఏదైతే ఉంటుందో, గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీలు అయితే, మున్సిపాలిటీలు కార్పొరేషన్లు అయితే, కార్పొరేషన్లు గ్రేటర్ కార్పొరేషన్లు అవుతున్నాయి. ఎందుకు అనంటే ఆ యొక్క డెవలప్మెంట్ ఫేజ్ ఎట్లా డెవలప్మెంట్ ఫేజ్ మన నగరం ముందుకు పోవాలంటే ఇవన్నీ మనం చేయాల్సినటువంటివి. ఒక అడ్మినిస్ట్రేషన్ సీట్లో కూర్చున్నప్పుడు గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు మరి ఈరోజు గ్రేటర్ హైదరాబాద్కి ఒక అద్భుతమైనటువంటి బౌండరీ వాల్ ఉంది మనకి, ఔటర్ రింగ్ రోడ్ అని చెప్పి. ఈ ఔటర్ రింగ్ రోడ్ లోపల ఒక ప్రాంతాన్ని ఒక లెక్క, ఒక ప్రాంతాన్ని ఒక లెక్క ఎట్లా చూస్తాం? ఒకదాని గ్రామ పంచాయతీ ఎట్లా అంటావు, ఒకదాని మున్సిపాలిటీ ఎట్లా అంటావు, ఇంకో దాని ఏమో జిహెచ్ఎంసీ లిమిట్స్ అని ఎట్లా అంటావు? అందరికీ అవే పాలనా సౌలభ్యాలు కావాలి. రేపు పొద్దున రూపాయి ఎక్కువ వస్తుంది, రోడ్లు ఎక్కువ అవుతాయి, స్కూళ్ళు మంచిగా అవుతాయి, శానిటేషన్లు మంచిగా అవుతాయి, ప్రజలకి సౌకర్యాలు పెరుగుతాయి అనేటటువంటి అంశాన్ని ఒక చర్చ ఉంటే, దీని మీద కూడా గ్రేటర్ హైదరాబాద్లో కూడా పెద్ద చర్చ జరిగినప్పుడు 3000 పైచీలకు ప్రశ్నలు వచ్చినప్పుడు ఈ 300 వార్డుల మీద కూడా చర్చ, అన్నింటినీ కూడా ప్రశ్నలు స్వీకరించడము, పారదర్శకంగా జవాబులు చెప్పినాం సార్. అయితే ఈ అంశాన్ని పక్కనేసారు. ఇప్పుడు కొత్త ఏమెత్తిరు అని అంటే సికింద్రాబాద్ యొక్క ఉనికి కోల్పోతున్నాము అన్నాడు. ఈ ఉనికి గతంలో ఉంటున్నటువంటిది మేము కోల్పోతున్నటువంటి చేసింది ఏందో చెప్పాలి. నేను ఇంకొకటి కూడా మేము అంటా ఉన్నాం, పొద్దున్నేసి ఇప్పుడు మల్కాజ్గిరిని చాలా చిన్నగా చూస్తా ఉన్నారు. ఇంకో విషయం కూడా, ఇప్పుడు మనకి హైదరాబాద్ పార్లమెంట్ ఉంది, మీరే సార్ హైదరాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ ఉంది, బట్ దెర్ ఈజ్ నో హైదరాబాద్ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ. సికింద్రాబాద్కి పార్లమెంట్ ఉంది, అసెంబ్లీ ఉంది. సికింద్రాబాద్ పేరుతో పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ ఉంది, సికింద్రాబాద్ పేరుతో అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ కూడా ఉంది కదా.
అసలు ఎక్కడ దానికి ఇది జరుగుతుంది వికే గారు ఒక స్ట్రైట్ చిన్న ప్రశ్న అడుగుతా. సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అని ఏర్పాటు చేస్తే జరిగే